రాసియా, ఏంటిది? మనం ఎక్కడికొచ్చాం? ఇదే గోల్డ్ స్మిత్. మనం బంగారం అమ్మాల్సింది ఇక్కడే. గోల్డ్ స్మితా? అదేంటి? మనలాగే ఎవరైనా దొంగ బంగారం తెస్తే సీక్రెట్ గా కొంటారు. దొంగ బంగారం ఏంటి? ఇది నా బంగారం. అబ్బా, నీ బంగారమే, కానీ దొంగతనంగా అమ్ముతున్నాం కదా. నాకేదో డౌట్ గా ఉంది లంకేష్. ఈ రిస్క్ అంతా ఎందుకు? ఏదైనా బంగారం షాప్ లో అమ్మేద్దాం. అప్పుడు గాని దొరికిపోం. ఇన్ని నగలు ఎక్కడవని డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. హీరోయిన్ కావాల్సిందర్వే, జైలు ఊచలు లెక్క పెడతావు. బురకా వేసుకుని నేరుగా ఇంటికే వచ్చేశాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందోనన్న భయం కూడా లేదేంటి? అసలు ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడైతే ఎవరికి తెలీదు, ఏ ప్రాబ్లమూ రాదు. కరెక్ట్ పేమెంట్ కూడా ఇస్తారు. ఏం కావాలి? కొంచెం నగలున్నాయి, డబ్బులు కావాలి. చూపించు. ఇలా ఇవ్వు. ఇక్కడే ఉండండి, మా సెట్కు చూపించి తెస్తా. అలాగే. సెట్జీ, పెద్ద పార్టీ తగిలింది. బంగారం చూడండి. ఇది ఇవ్వు. ఇంత బంగారమా? అసలా నకిలీనా? టెన్షన్ పడకు సియా, ఏం కాదు. అక్క ఫోన్ చేస్తుంది. ఏ కచ్చే కచ్చే, నువ్వు ఈ టెన్షన్లో ఏమాత్రం తడబడినా మొత్తం బయటపడిపోతుంది. ఓ గంటల్లో తిరిగి వెళ్ళిపోతాం కదా, లేదంటే ఇలాగే ఫోన్లు చేసి చావు కొడుతుంది. హే, కాబోయే హీరోయిన్వి, ఇంకా భయపడతావేంటి? ముందు ఆ ఫోన్ ఆఫ్ చేయి. ఆఫ్ చేయి, చెయ్యి. ఎగిరే ఎగిరే గోపాతనలో వర్షం వేగం ఏనాడు. ఎందుకనో బాగా నవ్వొస్తున్నట్టుంది. ఆపుకోవడం ఎందుకు? నవ్వండి. ఏం లేదు, ఏదో జరుగుతుందని రాత్రి అంటే జరగదు అని ఒక అమ్మాయి అంది. అది తలుచుకొని నవ్వొచ్చింది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాతో ఉండాల్సింది నువ్వే, సియా కాదు అని. దేవుడా, ఆ దేవుడు నిర్ణయించిందే వైదేహి, నువ్వు ఒప్పుకోవాల్సిందే. లేకపోతే
నువ్వు నేను కలిసొచ్చే అవకాశం ఏమాత్రమైనా ఉందా? రాత్రి ఏదో అనేశాను గాని నాకైతే అసలు నమ్మకమే లేదు. కానీ సరిగ్గా గుడికి బయలుదేరే సమయానికి సియా వాళ్ళ ఫ్రెండ్ నాన్నగారికి యాక్సిడెంట్ జరగడం ఏంటి, బ్లడ్ ఇవ్వడానికి సియా వెళ్ళడం ఏంటి, ఎవ్వరూ గుడికొచ్చే అవకాశం లేక నువ్వు మాత్రమే నాతో రావడం ఏంటి? ఒక అద్భుతంలా అనిపించడం లేదు? అద్భుతం కాదు, ఆ పిచ్చిది లంకేష్తో వెళ్ళడం వల్ల వచ్చిన తిప్పలివి. ఆ సినిమా పిచ్చి ఎలా పోతుందో, ఎప్పుడు దారిలో పడుతుందో. అబ్బా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. ఏం లేదు. ఒకటి అడుగుతాను, కాదన్నారు కదా. ఇది మళ్ళీ అను. అదే ఒకటి అడుగుతాను, కాదన్నారు కదా. అబ్బా, ఏం అడిగావు పరిమళం. నువ్విలా అడిగితే ఏమైనా చేసేయచ్చు. అడుగు. సియా అమాయకురాలు, అందర్నీ నమ్మేస్తుంది. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తారు కదూ. నన్నెందుకు అడుగుతున్నావు? తనని క్షమించడానికి నేనెవరు? తనకి నాకు ఏంటి సంబంధం? అలా అంటారేంటి? తను మీ భార్య. ఎక్కడుంది నా భార్య? నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉందా? సంతోషంలో అయినా నా పక్కనుందా? నా మనసులో ఉందా? కళ్ళల్లో ఉందా? అన్ని చోట్ల ఉన్నది నువ్వే వైదేహి. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు నా భార్య? మీరు మారరు. నువ్వు మారవు, నేను మారను. లేకపోతే మనిద్దరినీ దేవుడు కలిపి ఉంచాలని చూస్తున్నాడంటే సియాని క్షమిస్తారా అని అడుగుతావా? ఈ రోజుతో నాకు నమ్మకం వచ్చేసింది వైదేహి. మన ప్రేమకి ఆ దేవుడి అనుగ్రహం ఉంది. మనం ఏకం కాకుండా ఎవ్వరూ ఆపలేరు. సరిగ్గా గుడికి వెళ్లే సమయానికి సియా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఏదో జరిగి వెళ్ళిపోవడం ఏంటి? దేవాంష్ని వైదేహి గుడికి తీసుకెళ్లడం ఏంటి? ఏదో జరుగుతుంది. నిజంగా సియా వాళ్ళ ఫ్రెండ్ నాన్నకి యాక్సిడెంట్ జరిగి సియా వెళ్ళిపోయిందా? లేకపోతే సియాని సైడ్ చేసి దేవాంష్తో గుడికి వెళ్ళడం కోసం
వైదేహి చేసిందా ప్లాన్? రండి అత్తయ్య, రండి. మీకోసమే ఇందాకటి నుంచి ఎంతో ఆత్రంగా చూస్తున్నాను. దేని గురించి? పొద్దున్న మీరు గుడికి వెళ్ళిపోయారు గాని ఇంట్లోనే ఉండాల్సిందత్తయ్య. ఒక అద్భుతమైన దృశ్యాన్ని మిస్ అయిపోయారు. విసిగించకుండా విషయం చెప్పు. రాత్రి వైదేహి దేవాంశుల గురించి మీకేమనిపిస్తుందంటే మీరేమన్నారు? మధ్యతరగతి గల వాళ్ళు వాళ్ళ ఇళ్ల గదులు తక్కువే, వాళ్ళ మధ్య దూరము తక్కువే అన్నారు కదా. కానీ ఆ దూరం మరీ తక్కువైపోయింది అత్తయ్య. ఎంత తక్కువంటే ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ! మీకు కోపం వచ్చినా నిజం నిజమే అత్తయ్య. రాత్రి దేవాంశ్ గుడికెళ్లాలని వైదేహి మొక్కుకుంది కదా. పొద్దున్నే ఆ మొక్కు తీర్చడానికి తీసుకెళ్లిపోయింది. వైదేహి తీసుకెళ్ళడం ఏంటి? సియా కదా తీసుకెళ్లాల్సింది. సియా ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయటికెళ్ళింది. అది జరిగిందత్తయ్య. సరిగ్గా అదే టైంకి సియా వాళ్ళ ఫ్రెండ్ నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? నాకైతే ఎందుకో ఇదంతా వైదేహి ప్లాన్లా అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాంశ్ కూడా సియా కన్నా వైదేహితోనే బావుంటున్నాడు. వైదేహితోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అసలు భార్యాభర్తలు వాళ్ళ వీళ్ళ అన్నట్టుంది. దేవాంశ్ ప్రేమిస్తున్న అమ్మాయి వైదేహి కాదు కదా. నేనెంత చెప్పినా మీరు నమ్మకపోవచ్చు అత్తయ్య. గుడికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. రండత్తయ్య, రండత్తయ్య. దేవుడు అటువైపున్నాడు. నా దేవత ఇటువైపు ఉంది కదా. గుళ్ళో కూడా ఏంటి అల్లరి? దండం పెట్టుకోండి. దేవుడి మీద దృష్టి పెట్టండి. దేవుడి దృష్టి కూడా దేవి మీదే ఉంటుంది వైదేహి. అయ్యో, నిజం వైదేహి. హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారో తెలుసా? స్వామి నీకోసం భక్తులు ఎదురు చూస్తున్నారు,
దేవీ ధ్యాసలోంచి కాస్త బయటపడి భక్తుల కోరికలు తీర్చు అని గుర్తు చేయడానికి. రామ రామ. రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుడైనా దేవీ దాసుడే వైదేహి. ఇంక నేనెంత చెప్పు. అమ్మా హారతి తీసుకోండి. చూస్తారేంటి, హారతి తీసుకోండి. అయ్యో, హారతి తీసుకోండి. దంపతులిద్దరూ ఇలాగే అన్యోన్యంగా నిన్ను నూరేళ్లు ఉండాలమ్మా. అయ్యో, చాలా సంతోషం పూజారి గారు. మీ దీవెనలకు ఇదిగోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరస్తు. పూజారి గారు, మీ దీవెనలు వినసొంపుగా ఉన్నాయండి. మళ్ళీ ధన్యవాదాలు. రా. వదలండి. పూజారి గారు మనల్ని దంపతులు అనుకుంటుంటే కాదని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? ముందు ముందు అవుతాం కదా, అందుకే. దేవుడు పూజారి నోటితో పలికించాడేమో. చాలు మీ వేళాకోలం. మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. బుద్ధిగా మొక్కు తీర్చుకుని వెళ్దాం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. రండి. వైదేహి ఆగు. ఏయ్ వైదేహి, వైదేహి ఆగు. ఏంటి ఆరాటం? ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చేసుకుంటే మళ్ళీ నాకే ఆపద కలగదనా? నీకెప్పుడో చెప్పాను వైదేహి, నువ్వు నాలో సగభాగమై నా పక్కనుంటే చాలు. చావు కాదు కదా, చిన్న ఆపద కూడా నా చుట్టుపక్కల్లోకి రాదు. జరగని వాటి గురించి ఆలోచించడం అంటే గమ్యం చేర్చని దారిలో నడవటమే. ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉంటుంది వైదేహి, ఎందుకంటే నా గమ్యం నువ్వే. నిన్ను చేరడానికి ఆ దేవుడే దారి చూపిస్తాడు. వైదేహి, హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. జమ్మనార్ గోల్డ్ స్మిత్ దగ్గర పెద్ద మొత్తంలో దొంగ బంగారం కొంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే రైడ్ చేయండి. అవునా సార్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వెళ్తున్నాను సార్. కానిస్టేబుల్. ఎస్ సార్. బండితి. అలాగే సార్.